జై శ్రీరామ్ అండి అందరికీ. 10వ అధ్యాయము శ్- శనివార వ్రతం. ఈశ్వరుడు చెప్తున్నాడు, సనత్ కుమార, ఇప్పుడు నేను శ్రావణ శనివార వ్రత మహత్యం చెప్తాను. అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యం, పనులకు ఆటంకాలు నశిస్తాయి. నరసింహ వ్రతం. శ్రావణ శనివారం నాడు నరసింహుని, శనేశ్వరుని, ఆంజనేయుని పూజించాలి. పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితోనున్న నరసింహుని లిఖించి పూజించడం శ్రేష్టం. నీలం, ఎరుపు, పసుపు రంగుల్లో నున్న పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి, కుంజరం అనే పేరుతోనున్న అత్తి చెట్టు కాయలు కూర సమర్పించడం వల్ల నరసింహుడు ప్రీతి చెందుతాడు. ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా స్వీకరించాలి. నువ్వుల నూనె, ఆవు నేతితో అభిషేకం నరసింహునికి ప్రీతి కలిగిస్తాయి. శనివారం అన్ని విధాలుగా నువ్వుల నూనె వాడడం ప్రశస్తం. బ్రాహ్మణులు, సువాసినులు, కుటుంబ సభ్యులందరూ నువ్వుల నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి. మినుములతో అన్నమును వండి నివేదిస్తే నరసింహునికి ప్రీతి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది. అంతేకాక ధనధాన్య సమృద్ధి కలిగి, పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి, సత్కీర్తి లభించి ఇహలోకంలో సుఖాలను అనుభవించి పరమైన వైకుంఠ ధామాన్ని పొందుతారు. ఇది నృసింహ వ్రత విధానం. శని వ్రతం. శనిదేవుని ప్రీతి కోసం ఎలా చేయాలో చెప్తాను. కుంటి బ్రాహ్మణుడు లేదా సాధారణ బ్రాహ్మణుని అయినా నువ్వుల నూనెతో అభ్యంగం చేసి వేడి నీటితో స్నానం చేయించాలి. నృసింహుని ప్రీతికి అని చెప్పబడిన కిచిడిని ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి. తరువాత నువ్వుల నూనె, ఇనుప లోహము, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు, నల్లతి దుప్పటి దానం చేసి శనేశ్వర ప్రీణనాయ శనిర్మే ప్రియతాం. మళ్ళీ చెప్తున్నానండి. శనేశ్వర ప్రీణనాయ శనిర్మే ప్రియతాం. ఇదంతా నేను శనీశ్వరునికి ప్రీతికై చేస్తున్నాను. నా యందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి. పిమ్మట శనికి తైలాభిషేకం చేయాలి. శని పూజకు తిలలు, నల్ల మినుములు కలిపిన అక్షతలు ప్రశస్తం. శనేశ్వరుని ఈ విధంగా ధ్యానించాలి. శనేశ్వర కృష్ణవర్ణో మందః కాశ్యప గోత్రజ సౌరాష్ట్ర దేశ సంభూతః సూర్యపుత్రో వరప్రదః దండాకృతి మండలే స్యాదింద్రనీల సమద్యుతిః బాణాసనధరః శూలధృద్గురు ద్రవాహనః యమాదిదైవతశ్చైవ బ్రహ్మ ప్రత్యధిదైవతః కస్తూర్య గురుగంధః స్యాత్తథా గగ్గులు ధూపకః కృసరాన్న ప్రియశ్చైవ విధిరస్య ప్రకీర్తితః. శనేశ్వరుడు నల్లని రంగుల్లో ఉంటాడు. మందగతి కలవాడు. కాశ్యప గోత్రజుడు. సౌరాష్ట్ర దేశంలో ఉత్పన్నమైనవాడు. సూర్యుని పుత్రుడు. భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు. కర్రతో సమానమైన ఆకారం ఉండే మండలంలో ఉండేవాడు. ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు. చేతులలో ధనస్సు, బాణం, త్రిశూలం ధరించినవాడు. గ్రద్దపై కూర్చున్నవాడు. యముడు అధిదేవతగా, బ్రహ్మ ప్రత్యధి దేవతగా కలిగినవాడు. కస్తూరి, అగరు, గంధం, గగ్గులు, ధూపం మొదలైన వాటి యందు ప్రీతి కలిగినవాడు. కిచిడి అనే పదార్థమందు ప్రీతి కలిగినవాడు అని ధ్యానిస్తూ స్తోత్రం చేయాలి. శనేశ్వరుని నల్లని సుందరమైన లోహ ప్రతిమ యందు పూజించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. నల్లని రంగుతోనున్న వస్త్రయుగ్మం, నల్లని దూడతోనున్న నల్లని గోవును దానం చేయాలి. ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఈ విధంగా స్తోత్రం చేయాలి. యః పునర్నస్త రాజ్యాయ నీలాయ పరితోషతః దదో నిజం మహారాజ్యం సమే సౌరిః ప్రసీదతు. శనిం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం. నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోస్తుతే ప్రసాదం కురు దేవత దీనస్య ప్రణతస్య చ. ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు సమర్పించాలి. పూజలో శన్నోదేవి అనే మొదలైన వైదిక మంత్రాలు లేదా నామ మంత్రాలతో పూజించాలి. ఈ విధంగా పూజించిన వారికి కలలో కూడా శని భయం ఉండదు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇలా చేస్తే లేస మాత్రం కూడా శనీశ్వరుని పీడ ఉండదు. జాతకంలో ప్రథమ, ద్వితీయ, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, నవమ, ద్వాదశ స్థానాల్లో లేదా జన్మరాశిలోనున్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి సమగ్నిహి అనే మంత్రం జపించడం వల్ల శనైశ్వర ప్రీతికి ఇంద్రనీలమణి ధ్యానం చేయడం వల్ల శని ప్రీతుడై అనుగ్రహిస్తాడు. హనుమద్వ్రతం హనుమద్వ్రతం. ఇకపై హనుమంతుని ప్రీతికి శనివారం ఆచరించాల్సిన విధులను తెలియజేస్తాను. శ్రావణ మాస శనివారాలలో నూనెతో రుద్ర మంత్రములతో అభిషేకం చేయాలి. నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పూయాలి. జపా కుసుమాల మాల, తెల్ల జిల్లేడు పువ్వుల మాలలు, మందార కుసుమాల మాలలతో పూజించి బటక నైవేద్యం సమర్పించి వివిధ ఉపచారములతో శ్రద్ధాభక్తులతో పూజించాలి. తర్వాత హనుమత్ ప్రీతికై 12 నామాలు పఠించాలి. హనుమాన్ అంజనీ సూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠ పలుకున సఖా పింగాక్షో అమిత విక్రమ ఉదరిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాన్ని ప్రాతరుత్థాయ యః పఠేత్ నా శుభం జాయతే తస్య సర్వసంపత్ ప్రజాయతే. శ్రావణ శనివారాలలో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయుని భక్తిగా సేవించడం వల్ల శరీరం వజ్రంతో సమానమై ఎల్లవేళలా ఆరోగ్యంగా బలవంతులుగా పనులలో చురుకుగా పాల్గొంటూ బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ శత్రువులు లేకుండా ఉండి మిత్రులు అభివృద్ధి చెంది వీర్యవంతులు కీర్తిమంతులు అవుతారు. ఆంజనేయుని ఆలయంలో 1,00,000 పర్యాయాలు హనుమత్ కవచం చదవడం వల్ల అణిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. యక్ష రాక్షస భేతాల గణాలేవైన హనుమంతుని ఈ విధంగా సేవించే వారిని చూసినంత మాత్రాన 10 దిక్కులకు భయంతో పారిపోతాయి. రావి చెట్టు ప్రత్యేకత. శనివారాల్లో రావి చెట్టును ఆలింగనం చేసుకోవడం, పూజించడం వల్ల అనేక సంపదలు కలుగుతాయి. శనివారం తప్ప మిగతా దినాల్లో రావి చెట్టును తాకరాదు. ఏ శనివారాల్లో ఈ విధంగా అర్పించినా ఎంతో ఫలప్రదం అయినప్పటికీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల యందు పూజించడం వల్ల మరింత అధికంగా ఫలప్రదమవుతాయి. ఈ శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణ మాస మహాత్మ్యమునందు 10వ అధ్యాయం సమాప్తం.